వరంగల్ నగరంలో రెండో రోజు ప్రజాపాలన కొనసాగుతోంది. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు జనం క్యూ కట్టారు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. అభయహస్తం దరఖాస్తుల కోసం పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. రెండో రోజు కూడా వాటికి సంబంధించిన సభలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వాళ్ళకు దరఖాస్తులు ఇవ్వడం, వాటిని నింపిన తర్వాత అధికారులు స్వీకరిస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి సూచనలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు కానీ హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనతోటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఆయనతో మాట్లాడదాం. నిన్న చూస్తే చాలా క్రౌడ్ కనిపించింది. మళ్ళీ ఈ రోజు చూస్తే సిస్టమేటిక్గా ఎవరు వాళ్ళు అప్లికేషన్ తీసుకుపోతున్నారు. ఎట్లా ఉంది నిన్నటువంటి క్రౌడ్ కావచ్చు, ఈరోజు అప్లికేషన్ తీసుకువెళ్తున్నటువంటి కావచ్చు, అభయహస్తం పథకంకి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా రివ్యూ ఎలా అనిపిస్తుంది మీకు నిన్నటికి? వాళ్ళు అభయహస్తంలో నిన్నటి ఇచ్చినటువంటి ఫామ్స్ నిన్న చాలా మటుకు తీసుకువెళ్ళారు. వాళ్ళు ఇంటికాడ ఫిల్ చేసుకొని తీసుకొని వస్తారు. కొందరికి తెలియని వాళ్ళు ఉంటే ఇవాళ వచ్చి తీసుకువెళ్తున్నారు. సో దాని మీద ఒక్కొక్క డివిజన్లో ఉండే పాపులేషన్ 10,000 వరకు ఉంటుంది. సుమారు ఇవాళ వరకు 5,000 మంది, అంటే 50% అబోవ్ ఫామ్స్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఎట్లా ఉంది అంటే ఈ ఏర్పాటు చేసిన దగ్గర మీరు వచ్చి విజిట్ చేస్తున్నారు, అక్కడ కాజ్ అంటే పబ్లిక్ తోటి కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడినప్పుడు కావచ్చు వాళ్ళ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. ఒక పండుగ వాతావరణం ఉన్నది, అవుపడుతున్నది చూస్తున్నాం కదా మనం. ఇవాళ గతంలో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చెప్పులు అయిపోయి అడిగేదాకా తిరిగిన సందర్భాలు చూసినాం. ఇవాళ వాళ్ళ వద్దకే వెళ్ళి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో వాడల ఇంటింటికి నిమగ్నమైపోయి ఉన్నది. ఇవాళ ఎవరికి ఫామ్ నింపరాకున్నా, ఏ అనుమానం ఉన్నా, రేషన్ కార్డ్ అని ఇదని అదే ఏ అనుమానం లేకుండా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వారికి ఫామ్ కూడా ఫిల్ చేసి ఇచ్చేదానికి అంత దూరం కూడా వెళ్ళాడు. చాలా ప్రభుత్వాలు ఏర్పడేట కోసం ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇస్తుంటారు. హామీలు ఇచ్చిన తర్వాత నెరవేర్చడానికి చాలా టైం తీసుకుంటారు. కానీ ఇప్పుడు చూస్తే అభయహస్తం పథకానికి సంబంధించి ఏదైతే గ్యారంటీ 6 గ్యారంటీలు ఉందో అది ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయడం కోసం కావచ్చు, దరఖాస్తుల వైపు ఎమ్మెల్యేగా మీరు ఎన్నికల 30 రోజుల్లో వెళ్ళడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలని తొందరగా నెల రోజులని చెప్పి ఇది 100 రోజులని చెప్పాం. నెల రోజుల్లోపడనే మేము ఇలా ఫామ్స్ పబ్లిక్లోకి వెళ్ళి ఫామ్స్ సర్క్యులేట్ చేయడం అనేది అంత ఈజీ చిన్న విషయం కాదు కదా. ఏ ప్రభుత్వం కానీ దాన్ని సాగదీసుకుంటూ పోతుంటాయి. కానీ మేము గతంలో కూడా ముందస్తు ఏది ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు గతంలో చెప్పిన నేను వాటన్నిటిని కూడా ముందే మేము తీసుకువెళ్ళి, ముఖ్యంగా ఇలా స్పెషల్ ఏంటంటే రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అధికార యంత్రాంగం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళు నిర్ణయిస్తారో వారికి మాత్రమే ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలా మధ్యలో దళారులు కానీ ఎవరు ఉండరు. ఇలా ఆ ఆస్కారం ఉండదు. ఓపెన్గా ఫామ్స్ ఇక్కడ ఇస్తాం, ఇక్కడనే తీసుకుంటాం. అధికార యంత్రాంగమే వాటిని ఫైనల్ చేస్తారు, ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నది ఎవరికి లేదు అనేది. ఎట్లా అనిపిస్తుంది అంటే మహాలక్ష్మి పథకం మొదలుపెట్టినప్పుడు బస్సెస్కు సంబంధించినటువంటి క్రౌడ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఇక్కడికి వస్తున్నటువంటి జనంకి సంబంధించి కావచ్చు, తర్వాత స్లమ్ ఏరియాస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. స్లమ్ ఏరియాస్కు సంబంధించి వాళ్ళకే ఎక్కువ ఈ పథకాలకు సంబంధించి అర్హులుగా ఉంటారు. వాళ్ళ దగ్గర వరకు వెళ్ళడానికి ఎట్లా అవకాశం ఉంది అనుకుంటున్నారు ఈ దరఖాస్తుల స్వీకరణ? చాలా మటుకు స్లమ్స్లలో ఆర్పీ వాళ్ళు టీమ్స్ ఇట్లా కలిసి ఇంటింటికి వెళ్ళి ఫామ్స్ చేయడం జరుగుతున్నది. వారిని మోటివేట్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసినాము. మేము 10 కౌంటర్స్ ఉన్నాయి. ఇవాళ 6వ డివిజన్ ఇది. ఇక్కడ 10 కౌంటర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ అఫీషియల్స్ అందరం కూడా ఇక్కడ పాల్గొని ముందు రోజే పబ్లిసిటీ చేసి పెడితే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీసుకువెళ్ళేటట్టు, తీసుకుపోయిన వాళ్ళు ఫామ్స్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఆయన ఉన్నారు. సార్, ప్రస్తుతం అప్లికేషన్స్ ఎట్లా దరఖాస్తు ఎట్లా జరుగుతున్నారు? వరంగల్ గ్రేటర్ పరిధిలోకి వచ్చేసరికి ఎట్లా అనిపిస్తుంది? నిన్నటికి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? సో చాలా మంచి స్పందన ఉంది. ప్రభుత్వం తరపున ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్స్కి చాలా వరకు ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇంకా కౌంటర్స్లో కూడా అవైలబుల్ చేశాం. నిన్న ఒక్కరోజు జీడబ్ల్యూఎంసీలో అన్న 66 వార్డులలో 18,200 చేంజ్ వరకు అప్లికేషన్స్ వచ్చాయి. మంచి స్పందన ఉంది. నిన్న ఒక్కరోజు అప్లికేషన్ తీసుకొని మళ్ళీ ఫిల్ చేసిన వాళ్ళే 18,000 మెంబర్స్. ఇలా అప్లికేషన్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి 3,05,000 మెంబర్స్ ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న హౌస్ హోల్డ్ వైజ్ పంచడం జరిగింది. ఇది ఇండివిజువల్గా సబ్మిట్ చేసే అప్లికేషన్ కాదు. సో 2,50,000 ఉన్న హౌస్ హోల్డ్స్కి ఇంకా 1 lakh అదనంగా కూడా పంచడం జరిగింది. అలా పంచిన అప్లికేషన్స్ ఇప్పుడు నెక్స్ట్ 6 days టైం ఉంది మనకి. ఇంకా సో నెక్స్ట్ 7 days ఇంకా టైం ఉంది. జనవరి 6వ తారీఖు దాకా ప్రజలు వాళ్ళ సౌకర్యార్థము ఇంటి దగ్గర ఫిల్ చేసుకొని వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. సార్, చాలా మందిలో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. ఒకటేమో ఆధార్ కార్డుకు సంబంధించి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఉన్నది, ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటుంది. రెండోది ఎన్నో కొన్ని చోట్ల జిరాక్స్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది. ఇట్లాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి వాళ్ళకు. దీన్ని ఎట్లా చేస్తారు?
నిన్న కూడా అందరికీ కూడా ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది, అన్ని మాధ్యమాల్లో కూడా ఇవన్నీ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. రేషన్ కార్డు లేని వాళ్ళు లేదు అని దానిలో అప్లికేషన్లో రాసినా అది అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ అప్లికేషన్ కూడా తిరస్కరించబడదు. సో ప్రతి అప్లికేషన్ మేము స్వీకరిస్తాము. ప్లస్ అప్లికేషన్లో చాలా వరకు ఒక ఆధార్ కార్డ్ ఆఫ్ ది అప్లికెంట్ అదొక్కడున్నా సరిపోతుంది, ఫోటోగ్రాఫ్ ఉండి ఇంకా ఎలక్ట్రిసిటీ ఉంటే విద్యుత్ కనెక్షన్ నెంబర్, గృహజ్యోతి ఉన్న ఏమంటారు రైతు చేయూత కావాలి అని అనుకుంటే సర్వే నెంబర్ కానీ ఆ డీటెయిల్స్ ఇస్తారు. లేకపోతే గ్యాస్ సిలిండర్ కావాలంటే ఎలక్ట్రిసిటీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇస్తారు. చాలా వెరీ సింప్లిఫైడ్ ఫామ్, కామన్ అప్లికేషన్ ఫామ్ అన్ని స్కీమ్స్కి ఒకేసారి ఇవ్వడము. సో చాలా వరకు ప్రజలందరూ వాళ్ళ నియరెస్ట్ ఎనీ వార్డులో కూడా ఇవ్వచ్చు. అందరూ ఒకే వార్డుకి స్టిక్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంటి దగ్గరలో ప్రతి వార్డులో లొకేషన్ పెట్టడం జరిగింది. ఈ 8 రోజుల పాటు 10 కౌంటర్లు అలాగే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా తమ సమయం చూసుకొని ఎప్పుడైనా వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు. జిరాక్స్ కలర్ జిరాక్స్ కూడా అవసరం లేదు. బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ కూడా అప్లికేషన్గా పరిగణించబడుతుంది. దాని మీద ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. మరియు ముఖ్యంగా జిరాక్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాము. ఎవరైనా సరే ఎక్కువ ఛార్జ్ చేసినా కానీ ఏమన్నా కానీ డెఫినెట్గా పోలీస్ క్రిమినల్ కేసెస్ కూడా వేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ అనేది ప్రజలకి అందుబాటులో ఉండడానికి అందరికి కూడా ప్రతిరోజు కూడా మేము అప్లికేషన్స్ మా కౌంటర్స్ దగ్గర పెట్టడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ప్రజలు ఒరిజినల్ జిరాక్స్ కలర్ జిరాక్స్ ఏం అవసరం లేదు, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు రిసిప్ట్ కూడా వస్తుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అయితే ప్రజాపాలనకు సంబంధించి అభయహస్తం దరఖాస్తు చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కల్పించాం. ఎన్ని హౌస్ హోల్డర్స్ ఉన్నాయో అందరికీ తగ్గట్టుగా కూడా ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా సిద్ధం చేసాం. ఎవరైనా జిరాక్స్ తోటైనా కానీ ఇవ్వచ్చు, రేషన్ కార్డు లేకున్నా రేషన్ కార్డు లేదు అని మెన్షన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు అనేది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజాపాలన సంబంధించి అభయహస్త దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.